వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్, మనం 1 సబ్స్క్రైబర్కి అయితే దగ్గరలో ఉన్నమాట. 100 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవుతాం. ఒక్క సబ్స్క్రైబ్ కానీ చేయించండి. సో మనం 100 సబ్స్క్రైబర్స్ అయితే తీయించుకుంటామన్నమాట. సో ప్లీజ్ మీకు డిగ్రీ మెటీరియల్స్ కావాలన్నా, అసలు మన ఛానల్ ఏంటి అనే దాని మీద ఒక వీడియో అయితే రాబోతుంది. సో టుమారో మార్నింగ్ అయితే వస్తుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరు అయితే చూడండి. ఆ తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేది మీరైతే ఆలోచించుకోండి. సో రేపటి నుంచి మన ఛానల్లో ఆర్ఆర్బీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అయితే వస్తాయన్నమాట. సో ఫస్ట్లీ మనం ఈరోజు టాపిక్ ఏంటని చూద్దాం. సో దానికోసం మన పర్సనల్ వీడియోలు అయితే మాట్లాడుకోవచ్చు. అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే మనం రేషియో అండ్ ప్రోపర్షన్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. రేషియో అండ్ ప్రోపర్షన్. సో ఇది లేకుండా అయితే నాన్న ఏ ఎగ్జామ్ పేపర్ అయినా అయితే ఉండదు. అది ఎస్ఎస్సి అయినా గ్రూప్ డి అయినా ఏదైనా కానీ. సో అసలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజియెస్ట్ అండ్ స్కోరింగ్ టాపిక్ ఏంటి తెలుసా? అది ఖచ్చితంగా రేషియో అండ్ ప్రోపర్షనే. ఇది క్లియర్ అయితే టైం, వర్క్ అండ్ పార్ట్నర్షిప్ కోసం అడిగే ప్రతి ప్రశ్నకి కూడా మనకైతే టెన్షన్ తగ్గుద్ది. చాలా క్లియర్గా అయితే అర్థమవుతాయి. ఈరోజు మనం 0 లెవెల్ నుంచి 0 టు హీరో కింద మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఈ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, రేషియో అంటే ఏంటి? రేషియో అంటే ఏమి కాదన్నా, రేషియో అంటే కంపారిజన్. రేషియో అంటే ఏంటన్నా? కంపారిజన్. రేషియో అంటే కంపారిజన్ అని. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఎగ్జాంపుల్గా ఏ అనే వాడి దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయనుకో, బి అనే వాడి దగ్గర 20 యాపిల్స్ ఉన్నాయనుకో. ఇప్పుడు రేషియో ఏంటన్నా? 10:20, అవునా? 10:20. ఇప్పుడు ఇదే 10 20లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. ఇది 2 టైమ్స్. సో ఇక్కడ రేషియో అనేది అంటున్నాను 1:2. సింప్లిఫై చేస్తే చేసేదాన్ని ఏమంటారు? రేషియో అని అయితే అంటారు. సో చాలా క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు ఇంకా ముందు. నెక్స్ట్, బి హ్యాస్ డబల్ క్వాంటిటీ ఆఫ్ ఏ. బి కన్నా ఎవరికి ఎక్కువ ఉన్నానా? ఇక్కడ ఏకే ఎక్కువ ఉందా, బీకి ఎక్కువ ఉందా? ఖచ్చితంగా బీకే ఎక్కువ ఉంది. ఇది ఏ, ఇది బి. సో డబల్ ఉంది. ఏ దగ్గర ఒకటే ఉంది, కానీ వీడి దగ్గర 2 ఉన్నాయి, అంటే 1:1 అన్నమాట. సో ఇలాగన్నమాట. సో డబల్ వచ్చిన దానికన్నా ఇక్కడ ఏ కన్నా బిఏ పెద్దది. నెక్స్ట్ ఇంకొకటి కాన్సెప్ట్ చూద్దాం. రేషియో నెంబర్స్ అనేవి ఎప్పుడు వాల్యూస్ కాంపిటేటివ్లో రియల్ నెంబర్స్ కాదు. ఇప్పుడు 2:3 ఇచ్చడానికి ఎగ్జాంపుల్గా, ది రియల్ నెంబర్ కట్ 2 అన్నాడంటే మనం కట్టలేనన్న. ఇదే 2 అనేది చాలా వాటితో డివిజన్ అవుతుంది. 1తో అవుతుంది, 2తో అవుతుంది. ఎగ్జాంపుల్గా ఇదే 3 అనేది దేనితోనే అవ్వచ్చు, కానీ ఇక్కడ ఒరిజినల్ నెంబర్ ఎంత ఉంది అనేది అయితే మనకు తెలియదు. ఇప్పుడు ఇదే చూద్దాం. 1:2 ఇచ్చాను అనుకో మీకు, ఎగ్జాంపుల్గా మనకి 10 20 అని తెలుసు, ఇది తెలియదు అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఇది ఎంత నెంబర్ అని చెప్తానా? ఇదే 5:10 అనుకో, 5 and 10 అని కూడా చెప్పచ్చు కదా నువ్వు. లేదంటే దీన్నే నువ్వు 50 and 100 అని కూడా చెప్పచ్చు కదా. లేదంటే దీన్నే మీరు 500 1000 అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ 1:2 అంటే ఇక్కడ ఎంత? ఇదే 500 నేను 500 టేబుల్తో డివైడ్ చేశాను అనుకో, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సేమ్ వచ్చింది కదా, 1:2 వచ్చింది. అంటే ఇక్కడ ఒరిజినల్ ఆన్సర్ 10:20 అనా? 10:20 వచ్చిందా పోనీ? సో ఇలాంటి డౌట్స్ కూడా చాలా ఉంటాయి, అవి కూడా చూద్దాం. రేషియో నెంబర్స్ అనేది యాక్చువల్గా వాల్యూస్ అయితే కావు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే 2:3 అన్న, ఇది యాక్చువల్ నెంబర్స్ కావు. ఇవి రైట్ ఎలా రాస్తామంటే 2x, a = 2x అండ్ b = 3x కింద రాసుకుంటాం. సో ఇక్కడ x అనేది కామన్ మల్టిప్లేయర్. ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయలేరు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ x అనేది ఏంటన్నా? కామన్ మల్టిప్లేయర్. ఏదైనా అవ్వచ్చు, కామన్ మల్టిప్లేయర్ అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే కనుక a:b = 2:3 అని ఇచ్చాడు అనుకో. ఇదే టోటల్ దీనికి 100 అనుకుందాం.
నెంబర్ అసలైన నెంబర్ 100 అనుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎలా చేయాలంటే రేషియోని యాడ్ చేయాలి ఫస్ట్. 2:3 ఉంది రేషియో. 2 + 3 = 5 ఓకే. నెక్స్ట్ దీన్ని ఎలా చేయాలంటే మనం ఇప్పుడు ఫస్ట్ 1 పార్ట్కి వాల్యూ తేడానికి ఇక్కడ ఉన్న నెంబర్తో వచ్చిన మెయిన్ వాల్యూతో దీన్ని డివిజన్ చేయాలి. అంటే 100 / 5 అప్పుడు మనకి 20 అయితే వస్తుంది. అవునా, 20 అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మల్టిప్లై చేయాలి. దేంతో? వచ్చిన దాంతో. 2 × 20 ఇది ఏ అన్నమాట. నెక్స్ట్ బీతో కూడా చేయాలి. బి ఎంతనన్నా 3. ఇక్కడ 3 × 20 = ఇదంతా 40, ఇది వచ్చేసి 60, 100. సరిపోయిందా లేదా నాన్న? సో ఇలాగైతే చెయ్యాలి. నో ఫార్ములా టెన్షన్, చాలా ఈజీ నాన్న. ఓకేనా. నెక్స్ట్ కొంచెం మనం టఫెస్ట్గా చేద్దాం. ఓకేనా, కొంచెం టఫ్ అయితే చేద్దాం. 2:3:5 అని అయితే అనుకొచ్చిన ఎగ్జాంపుల్గా. 2:3:5 ఇది ABC. ఓకేనా. టోటల్ 200 తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా 200 అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేయాలన్న ఫస్ట్. 2 + 3 + 5 ఎంత? 5 10 ఇక్కడ చూడు, మనం ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఆన్సర్ని దీంతో డివైడ్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ని దీంతో డివైడ్ చేయాలి. అంటే 200/10 అంటే ఎంత 20. ఓకే. సో 20 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 20తో ఇవన్నీ అయితే మల్టిప్లై చేయాలి మనం ఇప్పుడు ఫస్ట్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 20 × 2, 20 × 3, 20 × 5 ఎంత? 100, 60, 40. సో 100. టోటల్గా మనకు వాల్యూ ఎంత వచ్చిందన్న? 200 అయితే వచ్చింది. మన మెయిన్ వాల్యూ వచ్చిందన్నమాట. సో ఈ విధంగా అయితే రేషియో అనేది చెయ్యాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి రేషియో టాపిక్ అర్థమైందని అనుకుంటాను. ఇంకా మీకు ఒక 2 సమ్స్ అయితే ఇస్తాను నాన్న. 2:3:5 = 400. నెక్స్ట్ 12:3:4 900. నెక్స్ట్ సో ఇవైతే చేయండి. ఇవైతే ఎవరైతే నాకు చేసి వాట్సాప్ చెప్తారో వారికైతే నేను మనీ ప్రైజ్ అయితే ఇస్తాను. ఓకేనా, డెఫినెట్గా. నెక్స్ట్ ప్రొపర్షన్ కోసం అయితే ఇప్పుడు చూద్దాం నాన్న. ప్రొపర్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటుంది. ఓకేనా. ప్రొపర్షన్ అంటే ఏంటి? ప్రొపర్షన్ అంటే మన రేషియోలు ఎలా చూసాం నాన్న? 1:3:5 కింద చూసాం, లేదంటే 2:4 కింద, లేదంటే 2:3. ఈ విధంగా అయితే మనం చూడడం జరిగింది. కానీ ప్రొపర్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్గా 2:4 = 3:6 అనేది ఉంటుంది. ఇలా ఉంటుందన్న ప్రొపర్షన్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. అది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ విధంగా అంటే దీని రూల్ ఏంటంటే A:B, C:D అన్నమాట. ఇది రూల్. ఓకేనా. ABCD ఇది రూల్ అన్నమాట. దెన్ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ క్లారిటీగా చూడు, చిన్నది ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. ఫస్ట్ చివరలు మల్టిప్లై చేయి. ఈ చివర నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై చేయి. అంతేనా. ఈ పెద్దోడు అనుకుంటే ఈ చిన్నోడు దగ్గరికి ఏముంది? ఈ 2 ఫస్ట్ కలిపేసుకో, ఈజీ అవుతుంది. నెక్స్ట్ దూరంగా ఉన్న రేట్లు ఇంకా మిగిలింది అదే కాబట్టి కలుపు. ఇంకా మిగిలిన అవే కాబట్టి అవే కలపాలి. సో అర్థమైందా క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చెయ్యాలి మనం ఇప్పుడు. ఎగ్జాంపుల్గా చేద్దాం ఒకటైతే. దీనికి వాల్యూస్ అయితే ఇవ్వన్నానా. ఎగ్జాంపుల్గా మనం ఏ ప్లేస్లో x తీసుకోవచ్చు. x:6 4:12 అని అయితే అనుకోవచ్చు. హియర్ మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా అయితే కనబడుతుంది. సో ఫస్ట్ మనం అయితే డివిజన్ చేయాలి. x/6 4/12 ఇలా అయితే వేసుకుంటాం. దీన్నే మనం డివిజన్ కింద ప్లేస్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయాలి. ఇది ఓకే, ఇది ఓకేనా నాన్న.
12 ఇంటూ ఎక్స్ ఎంత నాన్న? 12x. సో ఫస్ట్ అర్థమైందా? ఇది మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏ ఇంటూ డి అండ్ బి ఇంటూ సి. ఓకేనా? క్లారిటీ అనా? నెక్స్ట్ 12x అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు 6 ఇంటూ 4 24 నాన్న. ఓకే, ఇప్పుడు ఇదే దీన్ని ఇచ్చేది పంపిస్తే ఎంత వస్తుంది? బై 12 అయితే చేస్తుంది, అవునా? డివిజిబుల్ బై 12 అయితే అవుతుంది. అంటే అప్పుడు ఎంత వచ్చినట్టున్నా మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24/12 అంటే 2 వచ్చినట్టు. ఇక్కడ చాలామంది ఇది ఇంటూ చేయట్లేదని ఇటు సైడ్ పంపించేయి 24 - 12 అని రాసేసి 12 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాస్తారు. అది తప్పు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ అనేది మల్టిప్లై అవుతుంది, అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎలా అయితే చేయాలి, ఇంకొక చిన్నది అయితే చేస్తున్నాను మనం. ఎగ్జాంపుల్గా సేమ్ ఇదే కొంచెం రివర్స్లో తీసుకోవచ్చు. ఎలా చేద్దాం? ఓకే, 10 బి అయితే ఈసారి అయితే బి అయితే తీసుకుంటలేదు నాన్న నేను ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ బి అండ్ నెక్స్ట్ ఇక్కడ 20, ఇక్కడ 40. ఓకే, ఇలా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కొంచెం చిన్నదైనా కొంచెం టఫ్ ఉంటుంది. దీన్ని మల్టిప్లై చేయాలి ఫస్ట్. 10 ఇంటూ 14 ఎంత నాన్న? 140. బి ఈక్వల్ టు 20 అంటే ఎంత వస్తుంది ఇప్పుడు? 20 బి అయితే వస్తుంది, అవునా? 20 బి ఈజ్ ఈక్వల్ టు 140, అవునా? బీని ఎలా వదిలేసి దీని అవతలు పంపిస్తే మనకి ఎంత వస్తుంది? డివిజిబుల్ బై 20 అంటే ఎంత వచ్చిందని ఇక్కడ 7 అయితే వచ్చింది. అంటే ఇక్కడ 10:7 ఈక్వల్ టు 20:14 అన్నమాట. సో ఈ విధంగా అయితే వచ్చింది మనకి. ఓకేనా? 10:7 ఈక్వల్ టు 20:14. ఇది ఈరోజు మన వీడియో అన్నమాట. మీకు అర్థమైతే రేషన్ ప్రొపోర్షన్ క్లియర్లీ 50% అర్థమెటిక్ సెక్షన్ ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ డైలీ 20 ప్రాబ్లమ్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ వాచింగ్ వీడియోస్ చూస్తే కనుక మీకైతే ఎటువంటి హెల్ప్ అవ్వదు. ఇఫ్ యూ నీడ్ ఎనీ వీడియో హెల్ప్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటీషన్. నెక్స్ట్ వీడియోలో టైమ్ అండ్ డిస్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 100 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.